వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 30వ అధ్యాయ పరంగా మనం కాకాజీ వైద్య ఈ యొక్క షిరిడీ సాయినాథుల వారి దర్శనానికి రావడం, ఇటు నుంచినేమో శ్యామ గారు ఎక్కడి నుంచి వచ్చారు, కాకాజీ వైద్య సప్తశృంగీదేవి ఆయనకి కాకాజీ వైద్యకి కలలో సప్తశృంగీదేవి కనపడి ఏమని చెప్తారు, బాబా వద్దకు పొమ్ము నీ మనస్సు శాంతించును అంటారు. బాబా ఎవరా అని చెప్పి త్రయంబకం వెళ్తారు కదా. త్రయంబకం వెళితే అక్కడేమో అప్పుడు మళ్ళీ ఆ దేవి కనపడి త్రయంబకం కాదు నేనన్నది షిరిడీలో బాబా గురించి అంటారు. అసలు ఎలా వెళ్ళాలి ఏమిటి అని చెప్పి ఈయన ఎంతో ఆతృతతో ఉంటారన్నమాట. అప్పుడు నిజంగా భగవంతుడి సంకల్ప శక్తి వలన ఆయన అక్కడ గురు దర్శనానికి ఎలా వెళ్ళాడు అంటే, ఎప్పుడు అట్లా భగవంతుడే తను సంకల్పిస్తారు, ఎప్పుడైతే బలీయమైనటువంటి వాంఛ సంకల్పం ఉంటుందో అప్పుడు తదనుగుణంగా పరిస్థితుల్ని కూడా భగవంతుడి ప్రేరణతో ఆ మార్గాలు సుగమం చేస్తారు. ఇక్కడ కాకాజీ వైద్యకు అసలు ఏమీ తెలియదు, ఎటెళ్లాలో తెలియదు, ఏమిటో తెలియదు, షిరిడి ఏమిటో తెలియదు, అక్కడ బాబా ఉన్నారు, ఈవిడ వెళ్ళమంటోంది, ఎట్టా వెళ్ళాలి అని లోపల ఎంతో ఆతురత పడుతున్నారు. ఆ ఆతురతని గ్రహించినటువంటి ఆ అమ్మవారు చూడండి, ఆవిడ ఆతురతని గ్రహించింది. అంతవరకు తీసుకో. ఇక్కడ షిరిడీలో శ్యామగారి తల్లి ఒకానొక దశలో ఆ యొక్క సప్తశృంగీదేవికి ఒక మొక్కుకున్నారని చెప్పుకున్నాం. అయితే శ్యామ ఏమంటారు, నాకు సర్వము నీవే కదా బాబా, ఇదిగో నా మొక్కు తీర్చుకో అని చెప్పి ఆ 2 వెండి కుచాలని తీసుకువచ్చి ఆ స్వామి సాయిబాబా దగ్గర పెడతారు. పెడితే ఆయన ఏమంటారు, లేదు నువ్వు ఆ దేవి వద్దకే తీసుకువెళ్ళి ఈ మొక్కును చెల్లగొట్టుకో అని అన్నారు. పరోక్షంగా చూడండి, అమ్మవారేమో ఇటు పంపిస్తున్నారు, ఇక్కడ సద్గురువేమో అటు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం సూక్ష్మాంశం ఏం గ్రహించాలి, ఎవరికి ఏది అవసరమో అది తగిన వారి దగ్గరికి ఆ సందర్భానుసారం పంపిస్తారు. అన్నీ నేనేదా అని చెప్పి ఏ సద్గురువు అనలేదు, ఏ దైవము కూడా అనలేదు. ఏమిటంటే తదనుగుణంగా సమయానుకూలంగా అట్లా కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. మనుష్యులలో ఉండేటువంటి మరి గురుగీత ప్రకారం చెప్పుకుంటే ఏం పర్లా అన్నీ నేనేదా అని అనేటువంటి నైజాలు కూడా స్వార్థపూరితంగా గొప్పగా చలామణి అవ్వాలి అనే కాంక్షతో అలాంటి కపట గురువులు కూడా సమాజంలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలా గురుచరిత్ర సచ్చరిత్ర వంటి సద్గ్రంథాల పరంగా, ముఖ్యంగా గురుగీత పరంగా, గురుగీత ఆడియోలు మన ఛానల్లో ఉన్నాయమ్మా, తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. గ్రూప్ వాళ్ళు కాకుండా కొత్త సభ్యులు ఎవరైనా ఉండుంటే కనుక ఏమ్మా, అట్లా అతని మనోవేదనకి తగినటువంటి మందు ఆ సందర్భం ప్రకారం గురు సాంగత్యం కావాలి. ఇతని మొక్కు ఎక్కడ మొక్కుకున్నారో అక్కడికే
తీర్చుకోవాలి. మొక్కు అనేది నువ్వు ఎక్కడ మొక్కుకుంటే అక్కడే తీర్చుకోవాలి. అయితే మరి సద్గురువు కొంతమందిని సరే ఇక్కడికి వచ్చావు కదా, అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదులే అని చెప్పి అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. కానీ అట్లా అన్నటువంటి సందర్భం బాగా మనం గమనిస్తే భేదం లేదు అనేటువంటి ఉద్దేశ్యం రీత్యా అలా చెప్పినటువంటి వైనం మనం చూడవచ్చు. లేదు, ఈ ఆశ్రయించిన వారు అక్కడి వారినే ఇక్కడ వీరిలో చూడబట్టి ఇంకా అక్కడికి వెళ్ళనవసరం లేదులే అని వారి యొక్క సమదృష్టికి ముచ్చటపడి ఆ రీతిగా సూచన చేసి ఉండవచ్చు కదా అమ్మా. అర్థమవుతుంది అమ్మ, నేను సరిగా చెప్తున్నానా? అట్లా ఇక్కడ ఎక్కడ మొక్కుకున్న మొక్కు అక్కడనే తీర్చాలి అని అతన్ని పంపించడంలో ఈ సద్గురువు యొక్క ఇంకో అర్థం ఉంది. ఏమిటి అంటే అక్కడ అమ్మవారి సంకల్పం ప్రకారం తన భక్తుడిని గురు సాంగత్యానికి అలవర్చాలి అనేటువంటి దృక్పథం, ఆవిడ సంకల్పాన్ని కూడా ఆ సద్గురువు గ్రహించి ఆ భక్తుడిని ఇటు తనను ఆశ్రయించడానికి, ఈ శ్యామాపరంగా తెప్పించుకోవడానికి కూడా అలా ఆలోచించి పంపించారు అని అక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు గురుచరిత్ర తీసుకోండి. గురుచరిత్రలో నిన్న చెప్పానా ఈ అంశం అమ్మా? సరే చెప్తే చెప్పాలే కానీ గురుచరిత్రలో ఈ నందిశర్మ గారి వృత్తాంతం తీసుకుంటే ఏమంటారు, ఆయన తెల్ల కుష్టు వచ్చి పాపం 3 సంవత్సరాలు తులజాభవాని మాతని ఆశ్రయిస్తే ఆ అమ్మవారేమో ఎంత 3 ఏళ్ళు ఆశ్రయించినా ఏ మార్పు లేదేమిటమ్మా అని 3 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు 3వ రోజు ఏం చెప్తారు ఆవిడ, వెళ్ళి చందలా పరమేశ్వరుని ఆశ్రయించు అంటారు. అక్కడికి వెళ్ళి కొంతకాలం ఆశ్రయించగా ఏమీ మార్పు ఉండదు. అప్పుడేమంటారు ఆవిడ, నువ్వు వెళ్ళి గాణగాపురంలో ఉన్నటువంటి యతీశ్వరుని ఆశ్రయించు అంటారు. ఇదేమిటమ్మా, ఇన్నాళ్ళు ఇంత కఠిన నియమంతో కఠిన దీక్షలతో నిన్ను ఆశ్రయిస్తే వెళ్ళి ఆ యతీశ్వరుణ్ణి ఆశ్రయించు అని చెప్పడానిక నిన్ను ఆశ్రయించింది, ఈ సలహాక నిన్ను ఆశ్రయించింది అని కోపం వస్తుంది ఈ నందిశర్మ గారికి. కోపం వస్తే అంతేగాక ఏమంటారు, అసలు నీ దైవత్వం ఇదేనా, నీకు సిగ్గు వేయటం లేదా, ఇట్లా అంటే నీలో శక్తి లేదనే కదా పరోక్ష భావన. వెళ్ళి అంటే నా వల్ల కాదు నాయన, నువ్వు అటెళ్ళు అన్నావు అంటే నీలో శక్తి లేదు, ఈ మాత్రం నువ్వు భక్తుడిని అనుగ్రహించలేవా? ఏం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఆ నందిశర్మ గారు అక్కడే ఉంటారు. ఉండేటప్పటికీ ఎంత పట్టుదలగా అసలు అట్లా ఉండేటప్పటికీ ఆ పండితులు వాళ్ళంతా కూడా వెళ్ళండి, బయటికి వెళ్ళండి అన్నా కానీ వెళ్ళరు. అప్పుడు అమ్మవారు ఏమంటారు, ఆ నందిశర్మని బయటకు గంటండి అని వాళ్ళకి ఆవిడ చెప్తారు కనుక. అప్పుడు ఆ పండితులు ఏమంటారు, నందయ్య గారు అమ్మవారి ఆజ్ఞ అయిపోయిందండి, మీరు ఇక్కడ క్షణం కూడా ఉండటానికి వీలు లేదు, పదండి అని చెప్పి శుభ్రంగా బయట దించేస్తారు. అక్కడ దైవం అమ్మవారు అంత పట్టు ఎందుకు పట్టారు అంటే అతనికి మేలు అక్కడ గురు సాంగత్యాన జరగవలసి ఉంది, ఆవిడ శక్తిహీనురాలని కాదక్కడ. అంతేగాక దైవం ఇప్పుడు ఎంతో విపరీతమైనటువంటి దేవతారాధన కూడా ఒక స్టేజ్ నుంచి గురువుని మార్గదర్శిగా ఎంచుకోమని గురువు వైపు పైనాన్ని చూపుతారమ్మా. మీరు బాగా గ్రహించండి, గతంలో మొదట్లో దేవతారాధనే చేస్తున్న వాళ్ళు ఇప్పుడు చేయటల్లా అని కాదు, క్రమశః తెలియకుండానే ఒక గురువుని ఆశ్రయించి ఆ పంథాలో వర్తిల్లుతూ ఉంటారు. అది గ్రహింపు అనేది మరి కొంతమందికొనే వస్తుంది. ఏమిటంటే ఇదివరకు ఇట్లా చేసేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం అని ఇట్లా అంటారు. కానీ దానిలో మూలార్థం ఏమిటి, ఇష్టదేవతోపాసన సద్గురువుని చూపింది అనేది అక్కడ మూలార్థం. అంతేగాని ఇక్కడ ఈ సందర్భంలో మనం మారిపోయామనేటువంటిది కాదక్కడ. అక్కడ మూలాంశం అది. ఇప్పుడు నీవు గురు సాంగత్యంలో పునీతుడవ్వాలి నాయన అని
ఇటుకు పంపిస్తారన్నమాట గురువు వైపు. అది ఎవరైనా కావచ్చు, పరమ గురువు లెక్క, సద్గురువు లెక్క. అది అది మనం అనుకోకుండానే తారసపడుతుంది. మనకై మనం కాకుండా మనం అనుకోకుండానే స్వప్నానుభవం కానీ, లేదు తెలియకుండానే అలా మానసికంగా కనెక్ట్ అవుతాం. అదంతటికీ కూడా మూల కారణం ఇష్టదేవతోపాసన. అది సరేనా? సరే, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని, ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకొనగలమను నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వలన భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరం. ఇది మనం గురుగీతలో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం, చివరి అధ్యాయాల్లో కదా. ఏదో పోయే ముందు అప్పుడు ధ్యానిస్తాలే అంటే అవదమ్మా. అప్పుడు అనేక బాధలు, మనోవికారాలు, శరీర వికారాలు, బాధలు, భయభ్రాంతులు ఎన్నో ఉంటాయి. అందరికీ ఉండాలని లేదు అది కూడా, కానీ ఉంటాయనేదైతే మనం ముందరే డిసైడ్ అయి ఉండాలి. అలాంటి దశలో భగవన్నామస్మరణ కావాలి, అప్పటికప్పుడు కావాలి అంటే అవదు. ఎప్పుడో చూద్దాంలే, ఎట్లా ఉందంటే శాస్త్రం ఆఫ్టర్ రిటైర్మెంట్ చూస్తానులే, అన్ని ఆధ్యాత్మికాలన్నట్టే ఉంది ఇది కూడా. అందుకని అట్లా కాకుండా మొదటి నుంచి కూడా ప్రతి క్షణము కూడా మనం ఆ యొక్క భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, గురు ధ్యానం ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటే ఆ అంత్య సమయంలో కూడా ఆటోమేటిక్గా మనకి బుర్ర బాగుండకపోని, మనసు బాగుండకపోని, శరీరం స్పృహలో ఉండకపోని, తదేక చింతనలో అప్పటికే మన బుద్ధి, మన మనస్సు, మన సర్వేంద్రియాలు కూడా ఆ రీతి సాధన కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అది. అందుకని అప్పటికప్పుడు చూద్దాంలే అని అనుకునేవి కావి ఇవి. ఎప్పటి నుంచోనే సాధన చేస్తే అప్పుడు అక్కరకు వచ్చి జన్మ సార్థకత లభించే అవకాశం ఉంటుంది. అది భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాభరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలనా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుతూ ఉంటుందనియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు అనెను. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగను.
కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున దర్బారు జరుగు సమయం. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరును సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి మాత్రం బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకిష్టము లేకుండెను. అతను షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిచే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంతగా ప్రేమించువాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని యందు అభిమానం చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననం చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచు. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణం చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయమున మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించెను. రామ విజయం వినండమ్మా. చక్కగా మన ఛానల్లో ఉంది రామ విజయం. బాబా చెప్పిన గ్రంథాలలో రామ విజయం, జ్ఞానేశ్వరి భగవద్గీత మన ఛానల్లో ఉన్నాయి. దాసబోధ కూడా ఉంది. ఏకనాథ భాగవతం మనం పారాయణ చేశాము, కానీ అది ఆడియోస్ ఛానల్లో పెట్టల. అది ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగనే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమును అచటనే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. తదుపరి అంశం బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతను విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలగచేయవలనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయుమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను.
అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించను. అతనికి బాబా స్వయముగా గాన్పించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తన నచ్చట కేల పంపితివని అడిగను. బాబా ఇట్లు చెప్పాను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలగజేయవల్లని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదను అనుకొంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపు. ఇందుకే నిన్నిచటికి పంపితిని అనేరు. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గఢమును విడిచి బాంద్రాకు పయనమయ్యను. పూనా నుండి దాదర్కు రైలులో పోవలననుకొనెను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటా కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి, మీరెక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను. దాదర్కి అని మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనను, దయచేసి నా ఈ దాదర్ టికెట్ తీసుకొను. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కి వెళ్ళుట మానుకుంటిని అనెను. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులో నుంచి పైకం తీయునంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికను, కానీ లాభం లేకపోయెను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను, కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి అతడు నడుచుకొనుచుండెను. తుదకు బాబా సమ్ముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడు అని చెప్పవచ్చును. తదుపరి అంశం తాత్యా సాహెబ్ నూల్కర్. తాత్యా సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రం చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచ్చట మామల్తదారుగా ఉండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిక్కిలి ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయుమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది, బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణం వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థమును అతనికి ఇచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో,
తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను, అతనికి పునర్జన్మము లేదు అని. సాయిరాం. తదుపరి అంశం మేఘశ్యాముడు. 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కండ్ల వెంట నీరు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింత విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము, కాని బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. తదుపరి అంశం పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టియుంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి, కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. బాబా కీర్తి విని వారు దానిని కాపాడుటకు షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వేషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిక్కిలి చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుతూ చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే అది బాబా సమ్ముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును అని. తన భక్తుణ్ణి అంటే ఆ రూపంలో ఉన్నటువంటి తన భక్తుడిని తన వద్దకు చేర్చినందుక అన్నట్లుగా వాళ్ళకి సద్గురువు 50 రూపాయలు దక్షిణ కూడా 50 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. దక్షిణ కాదు, సాయిరాం. ఆ పులిని తీసుకొచ్చారు కదమ్మా, అది ఆ పులి రూపంలో ఉన్నటువంటి ఒక భక్తుణ్ణి తన వద్దకు చేర్చారు అన్నందుకో ఏమో అని దానిలో రాస్తారు కదా సాయి లీలామృతంలో. అట్లా వారికి ఆ తెచ్చిన వారికి 50 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. సరేనా? ఇది శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.